న్యూస్ చూస్తున్నాం. వివాదంలో సింహాచలం పులిహోర ప్రసాదం ఉంది ప్రస్తుతానికి. దీని మీద క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ఇటీవల ప్రసాదంలో నత్త ఉందని ఒక వీడియో వైరల్ అయింది. ప్రసాదంలో నత్త ఉందని వీడియో అప్లోడ్ చేశాడు ఒక యూట్యూబర్. వీడియో వైరల్ కావడంతో ఆలయ వర్గాలు ఆరా తీశారు. మొత్తానికైతే ప్రసాదం కౌంటర్ దగ్గర తగిన గౌరవం ఇవ్వలేదంటూ ఆ యూట్యూబర్ తప్పుడు ప్రచారం చేశాడు. పులిహోర ప్రసాదంలో ఒక నత్తను వేసి ఆ వీడియోని తీసి వైరల్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి యూట్యూబర్కి ప్రస్తుతానికి నోటీసులు జారీ చేశారు అంటూ ఇటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం మాట్లాడారు అన్నది. నమస్కారం అండి. ఈ రోజు 29 డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది. ఆ పార్ట్ మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదండి. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళు సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పాటు ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి. పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ మాకంటూ స్టేటస్ ఉంది, మాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు అంటూ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఈగోకి తీసుకుంటున్నారు. రెస్పెక్ట్ కావాలి, మాకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటున్నారు. సో అలాంటి ఒక ఇన్సిడెంటే సింహాచలంలో చోటు చేసుకుంది. ఒక యూట్యూబర్ ఆలయానికి వెళ్ళిన తర్వాత తనకు తగిన రెస్పెక్ట్ ఇవ్వలేదంటూ పులిహోరలో నత్త వేసి మరి ఆ వీడియోని వైరల్ చేసి గుడికి సంబంధించిన గుడికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆలయాన్ని నిర్వహించే ఆలయ వర్గాలన్నీ కూడా ప్రసాదానికి సంబంధించిన ఈ ఇష్యూని, ఈ వైరల్ అయిన ఈ వీడియోని ఆరా తీశారు. మొత్తానికైతే ప్రసాదం కౌంటర్ వద్ద తగిన గౌరవం దక్కలేదని ఇలా చేశానని మొత్తానికి ఆ యూట్యూబర్ మీద ఇప్పుడు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామచంద్రరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచందర్, చెప్పండి, ఆలయ వర్గాలు దీనిపై ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాయా? ఇటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏం చెప్తున్నారు? కళ్యాణ్, ఈరోజు ఒక అరగంట క్రితం ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే గంటా శ్రీనివాసరావు ఈ అంశానిపై ఒక వివరణ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈరోజు చూసుకుంటే దేశవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం పూజలు జరుగుతున్న దశలో ఇది బాగా వైరల్ జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం తిరుపతితో పాటు ఇతర ప్రాంతాల్లో, ప్రధానంగా సింహాచలంలో కూడా జరుగుతున్న దశలో ఈరోజు ప్రసాదంలో ఒక నత్త ఉంది అనే అంశంపై ఒక వీడియో వైరల్ కావడంతో ప్రజలు, ముఖ్యంగా భక్తులు కొంత ఆందోళనకు అలాగే కొంత అపోహలకు గురయ్యారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ అంటే సింహాచలం దేవస్థానానికి చెందిన అధికారులు ఆరా తీయడం జరిగింది. నిన్న ఒక యూట్యూబర్ అక్కడికి రావడం జరిగింది. ప్రసాదం కౌంటర్ వద్ద ప్రసాదం తీసుకున్నారు. ఆ తర్వాత అందులో నత్త ఉందని ఆయన చెప్పడం జరిగింది. అయితే సహజంగా ఏదైనా వంట చేసినప్పుడు అందులో ఏదైనా వస్తువు కనపడినట్లయితే దాని పరిణామం, ఆకారం మారే పరిస్థితి ఉంటుంది. కానీ భిన్నంగా ఒక ప్యాక్ చేసిన దాంట్లో ఒక నత్త ఉండడం అన్నది సహజంగా జరగదు అన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది దేవస్థానం సిబ్బంది. దీనిపై ఆ తర్వాత కొంత ఇద్దరి మధ్య అంటే యూట్యూబర్కి అలాగే సిబ్బంది మధ్య కొంత చర్చ జరిగింది. ఆ తర్వాత ఈరోజు తెల్లవారుజామున చూస్తుంటే నెట్ లో ఇది వైరల్ జరిగింది. ఏదైతే ప్రసాదంలో ఒక నత్త ఉందని చెప్పేసి అది వైరల్ కావడంతో దీనిపై అధికారులు ఆరా తీశారు. ప్రధానంగా ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఈఓని అలాగే ఇతర అధికారుల నుంచి కూడా వివరణ కోరడం జరిగింది. అయితే ఆ యూట్యూబర్ కి వీరు ఫోన్ చేయడం జరిగింది. అయితే నిన్న తనకి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు, అందు గురించి ఆ రకంగా వైరల్ చేశావు, అయితే అది యూట్యూబ్ నుంచి దాన్ని తొలగిస్తానని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన తొలగించారా లేదా అన్న విషయం ఇంకా స్పష్టం జరగలేదు. కానీ ఇప్పటికే ఆ విషయం ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ దశలో ఇప్పటికే దేవస్థానం సిబ్బంది ఒక నోటీస్ కూడా అతనికి పంపడానికి సిద్ధమయ్యారు. అట్లాగే మనకున్న సమాచారం బట్టి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో కూడా దీనిపై సింహాచలం దేవస్థానం సిబ్బంది కేసు ఫిర్యాదు ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనిపై కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. సహజంగా ఏదైనా అసౌకర్యం, సిబ్బంది నుంచి ఇబ్బంది ఉన్నట్లయితే దానికి శాఖాపరమైన వివరణ కావచ్చు, లేక చర్యలు తీసుకోవాలని కోరడం సహజంగా జరగాలి. కానీ దానికి భిన్నంగా యూట్యూబర్ ఇట్లాగా చేయడంపై ఇప్పుడున్న భక్తులు అలాగే ఇతరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే దీనికి ఒక చర్యలు తీసుకోవాలని కూడా మాజీ మంత్రి గంటాతో పాటు ఇతరులు కూడా
చెప్పడం జరిగింది. దీనిపై యూట్యూబర్ ఎవరైతే వారిని గుర్తించి తగిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ యూట్యూబర్ ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా మధ్యాహ్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ దశలో పోలీసులకు ఫిర్యాదు అందినట్లయితే ఆ యూట్యూబర్ని ఖచ్చితంగా గుర్తించి అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మంత్రి గంటా మాటలు బట్టి ఆ యూట్యూబర్ కోపంతోని ఆ రకంగా చేశాను, యూట్యూబ్ నుంచి దాన్ని తొలగిస్తానని చెప్పడం జరిగినట్టు తెలుస్తుంది. కళ్యాణ్. థ్యాంక్ యూ రామచంద్రరావు. మొత్తానికైతే థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు యూట్యూబర్ తప్పుడు ప్రచారం చేశాడు. పులిహోరలో ప్రసాదంలో ఒక నత్తను వేసి తానే వీడియోని తీసి దాన్ని వైరల్ చేశాడు. యూట్యూబర్కి ప్రస్తుతానికైతే నోటీసులను జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దీనిపై ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా ఆయనని శిక్షిస్తాము అంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఒక పుణ్యదినం, ఒక పర్వదినం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రోజు ఇటు భక్తులని అలాగే ఆలయానికి సంబంధించిన వర్గాలన్నింటినీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టేశాడు ఈ యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబర్ పర్సనల్గా తనకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వలేదు, తనని సరిగ్గా తనకి ఆ రెస్పెక్ట్ కానీ ఆ గౌరవం కానీ తను ఎక్స్పెక్ట్ చేసినట్టు చేయలేదు అన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఇలా వీడియో తీశానని ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మళ్ళాగే వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈ రోజు 29 డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగే మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది ఆ పార్ట్. మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీ చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది, అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళు సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం, సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు, కొత్త పులిహోర పాటు ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని, 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మళ్ళాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా ఏం జరుగుతుంది ఏంటి అని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్ద